కాగా నేడు రేపు బ్రిక్స్ దేశాల కీలక సమావేశాలు జరగనున్నాయి. 11 బ్రిక్స్ దేశాలకు చెందిన మంత్రులు ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. యువతకు న్యాయమైన విద్య, నైపుణ్య అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, యువత సాధికారత వంటి కీలక అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. విశాఖపట్నం వేదికగా నేడు రేపు బ్రిక్స్ దేశాల కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, బ్రిక్స్ దేశాల క్రీడా సమావేశాలు అయితే ఈ రోజు విశాఖపట్నంలో విశాఖపట్నంలో ప్రారంభం కాబోతున్నాయి. బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి క్రీడా మంత్రులు అయితే ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే క్రీడా మంత్రులతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కూడా విశాఖపట్నం అయితే చేరుకోవడం జరిగింది. రెండు వేదికలుగా, ఒకటి రాజస్థాన్ బ్లూ, అదేవిధంగా నోవాటెల్, రెండు వేదికలుగా జరుగుతున్నటువంటి ఈ వేడుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ రోజు క్రీడా మంత్రులతో, అంటే బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి క్రీడా మంత్రులతో ఈ రోజు తొట్లకొండ పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం నోవాటెల్లో నిర్వహించినటువంటి సదస్సులో అయితే క్రీడా మంత్రులందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా బ్రిక్స్ దేశాల మధ్య ఉన్నటువంటి సమన్వయము, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆ క్రీడలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు చేసుకోవాలి, అదేవిధంగా దేశాల మధ్య సత్సంబంధాలు ఏ విధంగా కొనసాగించాలి, అదేవిధంగా ఒలింపిక్స్ తరహాలో బ్రిక్స్ దేశాలు కూడా ఆ క్రీడలను ఏ విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి అనేక అంశాల మీద అయితే ఈరోజు ఈ సదస్సు జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా ఈ సదస్సు అయితే కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఈ జరిగేటువంటి సదస్సుకు సంబంధించి కూడా అనేక అంశాలు అయితే చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో సాయంత్రం జరిగేటువంటి సదస్సుకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నారు. అనంతరం కూడా రేపు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా బీచ్ రోడ్ లో సైకిల్ ర్యాలీ అయితే నిర్వహిస్తారు. పర్యావరణాన్ని పరిరక్షణ పేరుతో రేపైతే బీచ్ రోడ్ లో బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి సమావేశం అయితే సైకిల్ ర్యాలీ అయితే జరుగుతుంది. అనంతరం కూడా ముగింపు సమావేశం కూడా రేపు రాజస్థాన్ బ్లూలో జరుగుతుంది. దీనికి కూడా రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో బ్రిక్స్ దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావడానికి సదస్సులు ఉపయోగపడతాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.